మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక షార్ట్తో మీ ముందుకు వచ్చేసాను. మహనీయులు అనేక ప్రతీకలతో ఎలా జీవించాలో మనకి తెలియచేస్తారు. అక్కల్కోట మహారాజు వద్దకు ఇద్దరు భక్తులు వచ్చారు. వారు ఎప్పుడూ కలహించుకుంటూ ఉండేవారు. ఈ విషయం అక్కల్కోట మహారాజుకు తెలిసింది. వారిలో ఒకరు చాలా ఉద్రేకపడుతున్నాడు. వాడిని అక్కల్కోట మహారాజు తన దగ్గరకు పిలిచి వాడి చేతిలో ఒక నల్లని చీమను పెట్టారు. దానికి అర్థం ఏమిటంటే చీమల వలె అన్యోన్య సహకారంతో జీవితం గడపమని ఆయన సూచన. ఆ చీమను చూచి తమ కలహానికి స్వచ్ఛ చెప్పారు వారు. అది చీమ ద్వారా బోధ. అంటే మానవులందరూ మనుషుల్లో కాకుండా జంతువులను తీసుకుని చాలా రకాలుగా హితబోధ చేస్తూ మనుషులు మార్పు రావడానికి ప్రయత్నిస్తారు. ఇప్పటికి కూడా ప్రయత్నిస్తూనే ఉన్నారు. కాబట్టి జంతువుల ఎడల ప్రేమతో తీక్షణంగా వాటిని పరిశీలించినట్లయితే మన బుద్ధి కూడా మార్పు వస్తుందని ఈ కథ ద్వారా తెలిసింది. ఇంత అద్భుతమైన కథ వినేసాం కదా, ఇంకా ఆలస్యం చేయకుండా ఎక్కువ మందికి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా ఒక లైక్ కామెంట్ చేయండి. మీరు చేసే లైక్ మన యూట్యూబ్ 10 మందికి షేర్ చేస్తుంది, మన ఛానల్ని ప్రోత్సహిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.